హలో అండి. దేశం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప మహావీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జపాన్లోని ఈ చిన్న టెంపుల్లో నేతాజీ అస్థికలున్నాయని మీకు తెలుసా? అసలు నేతాజీ అస్థికలు స్వదేశానికి వేల మైళ్ళ దూరంలో, అది కూడా ఒక విదేశీ ఆలయంలో ఎందుకు ఉన్నాయి? భారతీయ ఆత్మకు జపాన్ ఇచ్చిన గౌరవం ఇక్కడ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి విముక్తి చేయడానికి సుభాష్ చంద్రబోస్ దేశం దాటి వెళ్లారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు బ్రిటిష్ వ్యతిరేక దేశాలు కావడంతో మన శత్రువుకి శత్రువు మన మిత్రుడు అనుకొని భారీ సహాయం కోసం మొదటి జర్మనీకి, అక్కడి నుండి జపాన్కి చేరుకున్నారు. ఆ సమయంలోనే మలేషియా, సింగపూర్ వంటి ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తూ బందీలుగా చిక్కిన లక్షలాది మంది భారతీయ సైనికులను ఒకే చోట చేర్చి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. జపాన్ ప్రభుత్వం నేతాజీకి మరియు ఆయన సైన్యానికి అన్ని విధాల సహాయం చేసేది. వారికి కావలసిన ఆయుధాలు, డబ్బు మరియు సైనిక సహాయం అందించేది. ఆ సమయంలోనే నేతాజీకి జపాన్ ప్రధాని జనరల్ హిడేకి తోజోతో మంచి సంబంధాలు ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్పై 2 అణుబాంబులు వేసింది. ఒకటి 1945 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున, ఇంకొకటి ఆగస్టు 9వ తారీఖున. అదే నెల అంటే ఆగస్టు 18వ తారీఖున నేతాజీ ప్రయాణిస్తున్న జపాన్ జామర్ విమానం తైవాన్లోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటే కుప్పకూలిపోయింది. అప్పట్లో తైవాన్ దేశం జపాన్ ఆధీనంలో ఉండేది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేతాజీ అక్కడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారని జపాన్ చెబుతుంది. నేతాజీ ప్రమాదంలో మరణించారని జపాన్ ప్రభుత్వం కొద్ది రోజుల తర్వాత ప్రకటించింది. కానీ అప్పట్లో జపాన్ ఓడిపోయిన దేశం కావడం వల్ల వారు చెప్పిన దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కానీ, భారతీయులు కానీ వెంట నమ్మలేకపోయారు. ముఖ్యంగా నేతాజీ కుటుంబ సభ్యులు నమ్మలేదు. అంత గొప్ప వ్యక్తి అంత సులభంగా ఎలా మరణిస్తారు అని, ఎక్కడికైనా రహస్యంగా వెళ్ళి ఉండొచ్చు అని వారు బలంగా నమ్ముతున్నారు. నేతాజీ మరణం తర్వాత తైవాన్లోనే ఆయన మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపించారు. ఆ తర్వాత జపాన్ సైనిక అధికారి ఒకరు నేతాజీ అస్థికలను, అనగా ఆయన బూడిదను ఎంతో గౌరవంగా తైవాన్ నుంచి జపాన్లోని టోక్యో నగరానికి తీసుకువచ్చారు. అప్పట్లో టోక్యోలోని రెంకోజీ బౌద్ధ ఆలయం ప్రధాన పూజారి నేతాజీ సిద్ధాంతాలను, ఆయన పోరాటాన్ని చాలా గౌరవించేవారు. నేతాజీ దేశం కోసం ప్రాణాలర్పించిన మహావీరుడని భావించి ఆయన అస్థికలను తమ ఆలయంలో భద్రపరచడానికి ఆ పూజారి అంగీకరించారు. అప్పటి నుంచి నేతాజీ మృతదేశమైన జపాన్లోని ఈ ఆలయమే ఆయన అస్థికలకు నిలయంగా మారింది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో నెహ్రూ ప్రభుత్వం నేతాజీ మరణంపై నిజాలు తేల్చడానికి 2 కమిషన్లు వేసింది. ఒకటి 1956వ సంవత్సరంలో షా నవాజ్ కమిటీ. ఈ కమిటీ వారు జపాన్కి వెళ్ళి విచారించి నేతాజీ నిజంగానే విమాన ప్రమాదంలో మరణించారని నిర్ధారించారు. అయితే ఈ విషయాన్ని నేతాజీ కుటుంబం మాత్రం ఒప్పుకోలేదు, కొట్టిపారేశారు. రెండవది 1970 సంవత్సరంలో కోష్లా కమిషన్. వీరు కూడా షా నవాజ్ కమిటీ వారు చెప్పిందే చెప్పారు. ఈసారి కూడా కుటుంబ సభ్యులు నమ్మలేదు. కొన్ని సంవత్సరాల క్రితం మోడీ ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన వందలాది రహస్య ప్రభుత్వ ఫైల్స్ను బహిర్గతం చేసింది. ఆ ఫైల్స్లో కూడా జపాన్ చెప్పేది నిజమే అని తేలింది. అప్పట్లో జపాన్ ప్రభుత్వం కూడా భారత అధికారులకు ఆ అస్థికలను చూపించింది. కానీ DNA టెస్ట్ వరకు మాత్రం అడుగు ముందుకు పడలేదు. నేతాజీ కుమార్తె అనితా బోస్ మాత్రం చాలాసేపు స్పష్టంగా చెప్పారు, ఆ అస్థికలు మా నాన్నగారివి అని నిరూపించడానికి DNA టెస్ట్ చేయాలి, వాటిని ఇండియాకు తీసుకువచ్చి గౌరవంగా అంత్యక్రియలు చేయాలి అని ఆమె బలంగా కోరుతున్నారు. చూసారా, సైన్స్ ఎంత ముందరకు వేసినా కానీ కొన్నిసార్లు రాజకీయాలు, సెంటిమెంట్లు, నమ్మకాలు ఒక చారిత్రక సత్యాన్ని బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయి. నేతాజీ అస్థికల విషయంలో DNA టెస్ట్ చేయాలని డిమాండ్ దశాబ్దాలుగా అలాగే ఉంది. కానీ ఆ అస్థికల చుట్టూ ఉన్న రహస్యాల పొరలు మాత్రం ఇప్పటికీ విడలేదు. ఇంతకీ నేతాజీ అస్థికలు స్వదేశానికి తీసుకురావాలా వద్దా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.